హాయ్ హలో వెల్కమ్ టు మిన్నీ స్టోరీస్ తెలుగు. అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అదే ఊర్లో లక్ష్మి ఇంకా శ్యామల అనే అత్తాకోడళ్ళు ఉండేవారు. హే లక్ష్మి, ఇంకా ఎంతసేపు ఊడుస్తావే? ఇలా చేస్తే ఇంట్లోని పనులెప్పుడు పూర్తి చేస్తావు? నాకు క్యారేజీ ఎప్పుడు కట్టిస్తావు? అత్తయ్య, ఇదిగో అయిపోవచ్చింది. ఇది ఊడ్చేసి అంట్లు తోమేసి వంట మొదలు పెడతాను. రాను రాను నీకు బద్ధకం ఎక్కువైపోతుంది. ఉదయాన్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకోవాలని తెలీదా? ఏమిటి మీరు ఇంకా ఇలాగే ఉన్నారు? ఆఫీస్కి రెడీ అవ్వలేదా? ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బయలుదేరండి, లేట్ అవుతుంది కదా. ఎందుకే అలా అరుస్తున్నావు? ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఊర్లో నాకు చిన్న పని పడింది అంటూ శ్యామల భర్త రఘు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. శ్యామల పెద్ద నోరేసుకుని లక్ష్మిని ఇంకా ఇంట్లోని వాళ్ళందరినీ ఎప్పుడూ తిడుతూ ఉండేది. ఇది చూసి శ్యామల భర్త రఘు తన గోల భరించలేక ఒక కిరాణా కొట్టు శ్యామలకు పెట్టిస్తాడు. ఇంకా శ్యామల కిరాణా కొట్టు వద్దే ఉంటూ రోజంతా కిరాణా కొట్టును చూసుకుంటూ ఉండేది. ఈ లక్ష్మి ఇంకా క్యారేజ్ తీసుకొనే రాలేదు. నాకేమో బాగా ఆకలేస్తుంది. రాని దాని పని చెప్తా ఈరోజు. అలా శ్యామల అనుకుంటూ ఉండగానే లక్ష్మి క్యారేజ్ తీసుకొని అక్కడకు వస్తుంది. ఏమే కోడలా, ఇంతసేపు ఎక్కడ చచ్చావే? అదేంటత్తయ్య అలా అంటారు? ముందుగా క్యారేజ్ మీకోసమే తీసుకొని వస్తున్నా. చాలే, క్యారేజ్ తీసుకురావడానికి ఇంత టైం పట్టిందా నీకు? క్యారేజ్ ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. 2 రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా. నాకొక మంచి ఆలోచన వచ్చింది. నా కోడలు నేను మార్కెట్లో వినాయక విగ్రహాల దుకాణం తెరుస్తాం. వినాయకుడి విగ్రహాలు అమ్ముతాం అని శ్యామల మనసులో అనుకుంటుంది. ఇంట్లోని పనులన్నీ పూర్తయిన తరువాత లక్ష్మికి చాలా బోర్ కొడుతుంది. ఒక వద్ద కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. 2 రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా. వినాయక విగ్రహాల షాప్ పెడితే ఎలా ఉంటుంది? చాలా డబ్బులు సంపాదించవచ్చు. అత్తయ్య వచ్చాక ఒకసారి అడగాలి. అలా లక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉండగానే శ్యామల అక్కడకు వస్తుంది. ఏయ్ లక్ష్మి, ఏంటే అలా దిగాలుగా కూర్చున్నావు? ఏం జరిగింది? సర్లే, ఇలారా, నీతో ఒక విషయం చెప్పాలి. అత్తయ్య వచ్చారా? మనిద్దరం కలిసి మార్కెట్లో ఒక వినాయక విగ్రహాల షాప్ పెడితే ఎలా ఉంటుంది? అదేంటే కోడలా, నేను నీకు ఆ విషయమే చెప్పాలనుకున్నా. ఇంతలో నువ్వే చెప్పేశావు. అవునా అత్తయ్య, మీరు ఇలాగే అనుకున్నారా? అయితే మరీ మంచిది. అయితే మనం విగ్రహాల దుకాణం ఎప్పుడు పెడదాం? మీరు మామయ్యతో ఒకసారి మాట్లాడతారా? అవును కోడలా, నేను అలాగే అనుకున్నాను. వినాయక విగ్రహాల దుకాణం పెడదామని. మామయ్య వచ్చాక ఒకసారి అడిగి చూద్దాం, ఏమంటారో. అత్తాకోడళ్ళు అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే శ్యామల భర్త రఘు, లక్ష్మి భర్త రమేష్ అక్కడకు వస్తారు. ఏవండి, వచ్చారా? మీతో ఒక విషయం చెప్పాలి. నేను కోడలు మార్కెట్లో వినాయక విగ్రహాల దుకాణం పెడదామనుకుంటున్నాం. అవును మామయ్య, మీరు ఒప్పుకుంటే మార్కెట్లో ఒక వినాయక విగ్రహాల దుకాణం పెడదామనుకుంటున్నాం. మీరేమంటారు? మా ఆలోచన మీకు నచ్చిందా? అవునా, చాలా మంచి ఆలోచన. మీరన్నట్టే కానివ్వండి. అత్తాకోడళ్ళు అనుకున్నట్టుగానే మార్కెట్లో వినాయకుడి విగ్రహాల దుకాణం పెట్టుకుంటారు. రండి బాబు రండి, వినాయకుడి విగ్రహాలు తీసుకోండి. తక్కువ ధరకే ఇస్తున్నాం. రండి. ఒక్కో విగ్రహం కేవలం 100 రూపాయలు మాత్రమే. తీసుకోండి. అలాగా, అయితే నాకు ఒక విగ్రహం ఇవ్వండి. ఇదిగోండి, తీసుకుని వెళ్ళండి. అలా లక్ష్మి తక్కువ ధరకే వినాయకుడి విగ్రహాన్ని అమ్ముతుంది. ఒసి ఏంటి అంత తక్కువ ధరకే విగ్రహాన్ని అమ్ముతున్నావు? ఇలా అయితే మనకు తక్కువ డబ్బులు వస్తాయి. ధర తక్కువ ఉంటేనే మన వద్ద కొంటారత్తయ్య, లేదంటే పక్క షాప్లో కొనుక్కుని వెళ్తారు. అలా అయితే మనకు లాభం ఎలా వస్తుంది?
అదంతా ఏమొద్దులే కానీ నువ్వు అలా ఉండు, నేను అమ్ముతానులే. రండి బాబు రండి, వినాయక విగ్రహాలు తీసుకోండి. ఒక్కో విగ్రహం 200 రూపాయలు మాత్రమే. అలా శ్యామల పిలుస్తుండగా ఒక బాబు అక్కడకు వస్తాడు. అమ్మా, నాకొక విగ్రహం కావాలి. తీసుకో బాబు, ఒక విగ్రహం కేవలం 200 రూపాయలు మాత్రమే. అదేంటి, పక్కన షాప్లో 100 రూపాయలే అమ్ముతున్నారు. నేను అక్కడికి వెళ్ళే కొనుక్కుంటాను. అలా చెప్పి ఆ బాబు పక్క షాప్కి వెళ్తాడు. ఎక్కువ ధర చెప్పడం వలన తమ దుకాణం వద్దకు ఎవ్వరూ రారు. విగ్రహాలు అలాగే ఉండిపోతాయి. అదేంటే కోడలా, ఎవ్వరూ రావడం లేదు. ఇలా అయితే మన వ్యాపారం జరిగేలా లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నేను ముందే చెప్పాను కదా అత్తయ్య, ఎక్కువ ధర చెప్తే ఎవరూ రారని. సర్లే, ఇంక నేనేమనను. నువ్వే ఎలాగోలా అమ్మేసే, తక్కువ ధర అయినా పర్లేదులే. అంతలో అక్కడకు ఒక ఆయన వస్తాడు. తీసుకోండి, ఒక్కో విగ్రహం 100 రూపాయలు మాత్రమే. అలా అయితే ఒక విగ్రహం ఇవ్వు. డబ్బులు ఇచ్చి విగ్రహాన్ని తీసుకెళ్ళండి. ఇదిగోండి, తీసుకోండి. లక్ష్మి డబ్బు తీసుకొని విగ్రహాన్ని అమ్మేస్తుంది. చూసారా అత్తయ్య, ఎంత త్వరగా విగ్రహాలు అమ్ముడుపోతున్నాయో. అలా వారు విగ్రహాలు అమ్మి కొంత డబ్బు సంపాదించుకొని త్వరగా ఇంటికి వెళ్తారు. 2 రోజుల్లో వినాయక చవితి రానే వచ్చింది. అత్తాకోడళ్ళు తమ కుటుంబంతో కలిసి వినాయకుడి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఊరిలోని గణపతి మండపం వద్దకు వస్తారు. వారి కుటుంబం అంతా కలిసి వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. హాయ్ హలో, మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.